హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం హైదరాబాదీ స్టైల్ పన్నీర్ బిర్యానీ తయారీ విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం 200 గ్రాముల పన్నీర్ తీసుకొని చిన్నగా ముక్కలు కోసుకొని అందులోకి కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల హోల్ గరం మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె, ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పాన్లోకి కొంచెం నెయ్యి కానీ, ఆయిల్ కానీ, బటర్ కానీ ఏది ఉంటే అది మనం అడ్జస్ట్ చేసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని కొంతసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 గ్లాసుల బియ్యం తీసుకొని శుభ్రం చేసుకొని బియ్యం మునిగే వరకు వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని 4 యాలక్కాయలు, 2 అనాస పువ్వులు, కొంచెం సాజీరా, 1 జాజికాయ, కొంచెం రాతి పువ్వు, 3 పెద్ద యాలక్కాయలు, కొంచెం జాపత్రి, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఇప్పుడు ఇందులోకి 3 ఉల్లిపాయ చీలికలు, 4-5 పచ్చిమిర్చి చీలికలు, 1 టమాటా, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారము, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, 2 అనాస పువ్వులు, 2 చెక్క ముక్కలు, కొంచెం రాతి పువ్వు, కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకునే ఈ పన్నీర్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని దాని తర్వాత ముందుగా మనం నానబెట్టిన రైస్ని వేసుకొని ఆ తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మూత పెట్టుకోవడమే. అంతే, గుమగుమలాడే నోరూరించి హైదరాబాదీ పన్నీర్ బిర్యానీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.